For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాళీమాత ఉపాసకురాలు డాక్టర్ సింధు మాతాజీ. మరి అమ్మగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను అమ్మ. చాలా వరకు అందరికీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ తీరడానికి ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారు, పూజలు చేస్తారు. కానీ ఎంత చేసినా సరే మాకేం లాభం లేదు, మా ఇంట్లో సిచ్యువేషన్ అలా ఉంది అని చాలా మంది బాధపడతారు. అలా ఎందుకమ్మా? నిజంగానే దేవుడు మన మొర ఆలకిస్తాడంటారా? దేవుడు ఎప్పుడు మన మొర ఆలకిస్తాడు. కానీ చాలామంది 90% పీపుల్ దేవుడికి వెళ్ళినప్పుడు దేవుడితో బిజినెస్ చేస్తారనమాట. అంటే నాకు ఈ కష్టం తీరాలి, తీరితే ఇది చేస్తాను అంటే అదొక బిజినెస్ డీల్ లాగా చేస్తారు. అలా చేస్తే ఎప్పుడు అనుగ్రహం అనేది దొరకదు. కాబట్టి ఎప్పుడు దేవుడికి వెళ్ళినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా పూర్తి శరణాగతి ఉండాలి, పూర్తి నమ్మకం ఉండాలి. వెళ్తే జరుగుతుందో లేదో ఇటువంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా జరగదు. అన్నీ దేవుడికి వదిలేయాలన్నమాట. నమ్మకం, భక్తి, శరణాగతి ఉండాలి. అవి లేదనుకోండి ఖచ్చితంగా గుడులకు వెళ్ళినా వేస్ట్. దేవుడిని టెస్ట్ చేయాలని గుడికి వెళ్తూ ఉంటారు. అవునా, ఈ పని అయితే నీ గుడికి వస్తాను అని అంటే ఇతను గుడికి రావడం కోసం దేవుడు ఎదురుచుకోవటం కదా. ఇటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి 50% సక్సెస్ అవ్వవు. వీళ్ళు భక్తి, నమ్మకం, శరణాగతి లేకుండా గుడికి వెళ్ళటం వల్ల, చేసే పూజల వల్ల ఎటువంటి రిజల్ట్ ఉండదు. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంట్లో పూజలు చేసే ఆడవాళ్ళు ఎంతసేపు భర్తని హింసించినా, పిల్లల పట్ల తన బాధ్యతలు నిర్వర్తించకపోయినా, తనకి చెడు ఆలోచనలున్న అరిషడ్ వర్గాలు అంటారు. కామం, క్రోధం, మోహం, లోభం, మదమాశ్చర్యాలు అని. అంటే ఏంటి? పక్కింటోడు బాగుపడకూడదు, ఎదురింటోళ్ళు బాగుపడకూడదు, మనమే బాగుండాలి, ఇంటికి ఆడపిల్ల వస్తే అన్నం పెట్టకూడదు, అత్తగారిని చూడకూడదు. ఇటువంటి ఆలోచనలు ఉండే ఆడవాళ్ళకి ఎప్పుడూ పనులవ్వవు, 100% పనులవ్వవు. ఆమె యొక్క మనసు పవిత్రంగా ఉండి, ఆలోచనలు పవిత్రంగా ఉంటే మాత్రమే చేసే పూజలో రిజల్ట్ ఉంటుంది. అది ఇంట్లో భర్తలు ఉంటారు, పూజలు చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళేంటి భార్య అంటే బానిసలాగా చూస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా పిల్లల మీద కేర్ ఉండదు, వేరే వేరే అక్రమ సంబంధాలన్నీ ఉంటాయి. అటువంటి వ్యక్తులకి పనులవ్వవు. మల్టిపుల్ బాడీ కాంట్రాక్ట్స్కి ఈ మధ్య పబ్లిక్ అలవాటు పడిపోయారు. ఎన్ని పూజలు చేసినా ఈ మల్టిపుల్ బాడీ కాంట్రాక్ట్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రిజల్ట్ ఉండదు. ఇప్పుడు పూజ చేశారనుకోండి పవిత్రంగా ఉంటారు. అదే ఈ వేరే వేరే వ్యవహారాల వల్ల ఏమవుతుందంటే ఒంట్లో శక్తి వెళ్ళిపోతుంది, వాళ్ళ నెగిటివ్ వీళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళ పాజిటివ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా పూజలు చేసే ఏం లాభం? పూజలు చేసే ఏం రిజల్ట్ ఉండదు కదా. కాబట్టి మనసు, శరీరం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో, అందుకే అయ్యప్ప స్వామి దీక్షలు అంటారు. ఈ దీక్షలు వీటి వల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తారు. లేదంటే ఏకపత్ని వ్రతం ఉండాలి. అలా ఉండి మనసు, శరీరం పవిత్రంగా ఉంటే వెంటనే రిజల్ట్స్ ఉంటాయి దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు. చాలామంది పూజలు చేసుకుంటే పురోహితులకు డబ్బులు ఇవ్వడానికి ఆలోచిస్తారనమాట. వచ్చి చేశాడు 10 నిమిషాలు డబ్బులు ఇవ్వటం అవసరమా అన్నట్టు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా యజ్ఞం చేసిన పురోహితుడు కానీ, పూజలు చేయించిన వ్యక్తుల మీద ఫస్ట్ ఉండాల్సింది గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వాలి, భక్తి ఉండాలి, వాళ్ళ విద్య పట్ల మనకు అంటూ గౌరవం అనేది ఇవ్వాలన్నమాట. ఏదో వచ్చారులే, చేశారులే, వెళ్ళిపోయారులే. చాలామంది సరైన దక్షిణలు ఇవ్వరు. ఒక 5,000 చెప్పారనుకోండి, 4,000 ఇచ్చి పంపిస్తారు. పురోహితుడు ఎప్పుడైతే అసంతృప్తితో వెళ్ళిపోతాడో ఎదుటి వ్యక్తి చేసుకున్నటువంటి పూజ కానీ, హోమం కానీ రిజల్ట్ ఇవ్వదు. ఇంకా నువ్వు 50 లక్షలు ఖర్చు పెట్టుకొని పూజ చేసినా కూడా పురోహితుడు అసంతృప్తిగా ఉంటే ఉండదన్నమాట. ఇంకా వెళ్ళి చాలామంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు గురువుల దగ్గర. చూద్దాం, ఆమెను టెస్ట్ చేద్దాం, పోనీ ఆయన టెస్ట్ చేద్దాం, మన పని అవుతుందో లేదో అని ఎదుటి వ్యక్తులను టెస్ట్ చేయడానికి వెళ్తే వీళ్ళకి రిజల్ట్ ఉండదు. పూర్తిగా భక్తి, నమ్మకం, శరణాగతి అనేది ఉంటేనే గురువు పట్ల మంత్రం అనేది పనిచేస్తుంది. ఇప్పుడు శివుడు శాపం ఇచ్చాడు అనుకోండి, శివుడు శాపం ఇచ్చినా గురువు కాపాడగలడు. కానీ గురువు శాపం ఇస్తే గురుశాపం వలన ఏమవుతుందంటే శివుడు కూడా కాపాడలేడు. అంత గొప్ప శక్తి గురువులో ఉంటుంది. కాబట్టి నమ్మకం, భక్తి, శరణాగతి అనేది ఎక్కడ ఉండదో అక్కడ రిజల్ట్ ఉండదు. ఎంతసేపు ఎర్షెడ్ వర్గాలతో కొట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే బయట వాళ్ళు బాగుపడకూడదు, మనమే బాగుండాలి, మా ఇంటికి ఎవరు రాకూడదు,
భార్య ఏమో భర్త తరపు వాళ్ళు రాకూడదు అనుకుంటుంది, భర్త భార్య తరపున వాళ్ళు ఎవరు రాకూడదు అంటారు, ఇంటికి భిక్షగాళ్ళు వస్తే భోజనం బెటర్. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఎప్పటికీ రిజల్ట్ అనేదే ఉండదు. కనీసం చిన్న పూజ చేసినా, ఆవులకి ఏదైనా పెట్టినా కూడా, పక్షులకి ఏదైనా వేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలి. అది కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతే, చూడలేకపోతే ఇంకా దేవుడు ఎలా కరుణిస్తాడు? అవును. వీళ్ళు చేసుకున్న పాపాలు టన్నులు టన్నులు ఉంటాయి. వెంటనే ఒక పూజకి నా పని అయిపోవాలంటే ఎలా అయిపోతుంది? పేషెన్సీగా చూడాలి. కర్మ అనేది కలియుగంలో ఒక్కొక్కరికి చాలా ఎక్కువగా ఉంది, అందుకే కష్టాలు ఎక్కువగా పడుతున్నారు. ఇంకా చేసే విధానం కరెక్ట్గా ఉండదు. ఎంతసేపు గురువులను పరీక్షించాలి, దేవతలను పరీక్షించాలి అని వీళ్ళు వెళ్తూ ఉంటారనమాట. లేదంటే డబ్బులు పడేస్తే పనులు అయిపోతాయి అనుకుంటూ ఉంటారు. డబ్బులు పడేస్తే ఎప్పుడు పనులు అవ్వవు. అమ్మ చాలా వరకు ఇందాక మీరు చెప్పారు కదమ్మా, అంటే గుడికి వెళ్ళి దేవుడిని నిజంగానే స్మరించి మన ఏమైతే కోరుకున్నామో ఆ దేవుడి మీదే వదిలేయాలి, అలా టెస్టులు చేయకుండా మంచిగా ఉంటే అంతకు మీరు చెప్పినట్టు నిజంగానే అలా జరిగింది అనుకుందాం, మన దేవుడు మన కోరిక తీర్చాడు. ఇప్పుడు తీర్చిన తర్వాత కూడా కొన్ని మొక్కులు అనేవి మొక్కుకుంటారు, ఇలా మీకు కోడి కోస్తాను, మేక కోస్తాను అని. ఇలా కోయడం వరకు నిజంగానే దేవుడు లైక్ ఏమంటారంటే నిజంగానే దేవుడు ఆనందిస్తాడా అలా తీసుకోవడానికి? మొక్కుబడులు ఎందుకంటే మనకి ఏదన్నా బాగా కర్మలు ఉన్నాయనుకుందాం, పనులు అవ్వట్లేదు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కుబడి చెప్పుకుంటాం, పలానా చోట వచ్చి నీ హుండీలో డబ్బులు వేస్తామని. అప్పుడు ఏమవుతుందంటే ఇతని కర్మ అనేది పక్కకు పెట్టి ఆ పనులు అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో మొక్కుకుంటే పని అవుతుంది. వెళ్ళి కర్మ పక్కన పెట్టి ఇతని పని అయ్యాక వచ్చి ఫస్ట్ ఈ మొక్కుబడి తీర్చేయాలి. ఇతని మొక్కుబడి తీర్చలేదనుకోండి, ఇతని కర్మ ఇతన్ని కొడుతుంది. ఇతని కర్మ ఇతను కొట్టడం వల్ల మళ్ళీ దిగజారిపోతూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులు వాడు అంటూ ఉంటారు కదా, వడ్డీలు వసూలు చేస్తాడు అని. వెంటనే మొక్కుకున్న వెంటనే తీర్చలేదనుకోండి, ఫస్ట్ వెంకటేశ్వర స్వామి మొక్కుబడి పెండింగ్ ఉంటే కట్ అయ్యేది లక్ష్మీదేవి, డబ్బులు రావు. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఇక్కడ నా దగ్గరికి వస్తూ ఉంటారు, మేమేం చేసినా ముందుకే వెళ్ళట్లేదని. అప్పుడు అడుగుతాను, వెంకటేశ్వర స్వామికి ఏమైనా మొక్కుబడి ఉన్నారా మీరు అని. ఫస్ట్ వెంటనే తీర్చేయాలి. మొక్కుబడులు ఎప్పుడు పెండింగ్ పెట్టుకోకూడదు అనమాట. ఎప్పుడైనా మొక్కుబడులు పెండింగ్ ఉంటే, మెయిన్ వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి ఉంటే మాత్రం డబ్బుల విషయంలో, ఇన్కమ్ విషయంలో ఇబ్బందులు అయితే ఉంటాయి. వెంటనే మొక్కుబడులు తీర్చేసుకోవడం మంచిది. అమ్మ మరి ఇందాక మనం చేతబడుల గురించి మాట్లాడుకున్నప్పుడు పురాణ కాలంలో ఉండేవి అని మనం అనుకున్నాం కదా, మరి ఒక మనిషి మీద చేతబడి చేశారు అని మనకి ఎలా అయినా ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయా అమ్మా? ఖచ్చితంగా కనిపిస్తాయి. ఉన్నట్టుండి వెయిట్ లాస్ అయిపోతారు, ఒక స్కెలిటన్ లాగా. మొహంలో జీవశక్తి, కళ అనేది తగ్గిపోతుంది. ఫేస్ బాగుందనుకోండి, క్షీణించిపోయినట్టు, కళ్ళ కింద బ్లాక్నెస్, ఒక రకంగా నెగిటివ్ ఫోర్స్ ఆవహిస్తే ఎలా ఉంటుంది అలా అయిపోతుంది అన్నమాట మొహము. ఇంకొకటి డబ్బులు, చేతబడి చదువుతానే ఎంత డబ్బులు వచ్చినా నిలబడవు. ఫస్ట్ డబ్బులు రావు, వచ్చినా నిలబడదు అన్నమాట. ఒక 10 రూపాయలు వస్తే కూడా 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇలా ఉంటాయి సింటమ్స్. రీజన్ లేకుండా గొడవలు వస్తాయి, ప్రేతాలకు సంబంధించినటువంటి స్వప్నాలు వస్తాయి, ఎవరో వెంటాడుతున్నట్టు, సముద్రపు నీరు రావటం, ఇవన్నీ స్వప్నాలు వస్తాయి. నైట్ టైమ్స్ నిద్ర ఉండదు. ఈ విధంగా ఉంటుంది నెగిటివ్ ఫోర్స్ అట్రాక్ట్ అయితే. అంటే మన ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని తెలుస్తుంది. ఇంట్లో ఎంతసేపు గొడవలు జరుగుతాయి, అరుచుకోవటాలు గొడవలు ఉంటాయి, కానీ రీజన్ ఉండదు. అమ్మ చాలా వరకు నైట్ నిద్రపోయిన తర్వాత ఇంటి ముందు కుక్క అనేది అరుస్తుంది. అలా అరవడం వల్ల ఇంట్లో ఒక మనిషి చనిపోతాడు అని చాలా మందికి ఒక అపోహ అయితే ఉంటుంది. అది ఎంతవరకు నిజమంటారు? మనిషి చనిపోవడం ఏమి ఉండదు, కానీ కొన్ని ఆవులకి, కుక్కలకి ఏంటంటే నెగిటివ్ ఫోర్స్ని చూడగల శక్తి ఉంటుంది. అప్పుడు అవి అరుస్తూ ఉంటాయి. అంటే ఇంటి ముందు అలా అరవడం వల్ల మనకి అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అది జరగచ్చు, కానీ అన్ని సార్లు అదే కరెక్ట్ కాదు. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదములు.